అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో అగైన్ సాటర్డే కాబట్టి సరికొత్త ఇంకొక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ స్ప్రింక్లర్. సో మీలో చాలామంది ఈ పేరు వినుండరు, కానీ దీని యొక్క సిటీసీ నేను చెప్పాక ఇంకా ఈ యొక్క పేరు మీ బ్రెయిన్లోంచి పోదు. ఓకే, సో అంత బాగా ఆఫర్ చేస్తుంది ఇది. సో ఫర్ ఫ్రెషర్స్, మీరు ఒక డ్రీమ్ జాబ్ కోసం వెతుకుతుంటే కనుక మీ లిస్ట్లో ఇవాళ ఈ వీడియో తర్వాత స్ప్రింక్లర్ కూడా యాడ్ అవ్వడం కంపల్సరీ. సో బేసిక్గా వీడియోని స్టార్ట్ చేసుకునే ముందు ఖచ్చితంగా ఒక లైక్, ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్తో పాటు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మీరు చూసినట్లయితే ప్రతి వీడియోలోనూ మన రీలెవెల్ గురించి చెప్తున్నాను. రీలెవెల్ బైన్ అకాడమీ గురించి, ఆ టెస్టుల గురించి అని చెప్తూనే ఉన్నాను. మీలో చాలామంది దానికి ఎన్రోల్ అయ్యారు, టెస్టులు ఇచ్చారు, చాలామంది అవ్వలేదు ఫర్ వేరియస్ అదర్ రీజన్స్. బట్ ఇవాళ నేను మీకోసం ఒక ఎక్సైటింగ్ న్యూస్ ఇచ్చాను. అదేంటి అంటే, మొన్నటి వరకు వీ హ్యాడ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ కదా. ఇవాళ ఈ మూడిటితో పాటు దెర్ ఆర్ 2 న్యూ డొమైన్స్ యాడింగ్ అప్. అదేంటి అంటే, ఒకటేమో బిజినెస్ అనలిస్ట్, ఒకటేమో డేటా అనలిస్ట్. అండ్ దాంతోపాటు కంపెనీస్ కూడా, కొత్త కంపెనీస్ కూడా చాలా ఆన్బోర్డ్ అయ్యాయి. అండ్ నౌ యూ కెన్ గెట్ సిటీసీ అప్ టు 22 lakhs అనమాట రీలెవెల్ ద్వారా. ఓకే, అండ్ అది కాకుండా నేను ప్రతిసారి చెప్తూనే వస్తున్నాను, ఏంటి అంటే రీలెవెల్ ద్వారా మీరు హైర్ అవ్వడానికి, ఆ టెస్టులు ఇవ్వడానికి ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. సో మీరు టెస్ట్ ఇవ్వడానికి ఎటువంటి పేమెంట్ చేయక్కర్లేదు. దెర్ ఆర్ నో హిడెన్ ఛార్జెస్ ఆర్ నో మానిటరీ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే, మీరు అబ్సల్యూట్గా ఫ్రీగా వెళ్ళి టెస్ట్ చేయొచ్చు. అండ్ టెస్టులు అన్నీ కూడా మీరు సింగిల్ డేలో కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ రౌండ్లో 150+ స్కోర్, అండ్ సెకండ్ ఫేజ్లో కనుక మీకు 700+ స్కోర్ ఉంటే మీ యొక్క ప్రొఫైల్ వేరియస్ ఇంటర్వ్యూస్కి కనిపిస్తుంది అండ్ దే విల్ కాల్ యూ ఫర్ ఇంటర్వ్యూస్. సో మేక్ షూర్ దట్ యువర్ స్కోర్ ఈజ్ అబౌవ్ 700 ఇన్ ద phase 2 అండ్ 150+ ఇన్ ద phase 1. సో అన్న, మాకు ఎటువంటి ప్రాక్టీస్ లేదు కదా, క్వశ్చన్స్ ఎలా ఉంటాయో అని చెప్పంటే, మీకోసం ఫ్రీ శాంపిల్ పేపర్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది వాళ్ళ ప్లాట్ఫామ్లో. సో మీరు ఫ్రీగా ఫస్ట్ శాంపిల్ పేపర్స్ని చూడండి, క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూడండి, క్వశ్చన్స్ ఎలా ఉంటాయో అర్థమయ్యాక అప్పుడు వెళ్ళి టెస్ట్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు శాంపుల్ పేపర్ సాల్వ్ చేశారు, టెస్ట్ ఇచ్చారు, బట్ దెన్ మీరు క్వాలిఫై అవ్వలేదు, ఐ మీన్ మీకు 700 కంటే ఎక్కువ స్కోర్ రాలేదు అనుకుంటే, మీరు 30 days ఆగి మళ్ళీ అటెంప్ట్ చేయొచ్చు. సో ఈ 30 daysలో అగైన్ ప్రిపేర్ వెల్, మళ్ళీ ఎగ్జామ్ ఇవ్వండి. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పిందే, మినిమం సిటీసీ ఫర్ నాన్ టెక్ రోల్స్ ఈజ్ 4 lakhs అండ్ టెక్ రోల్స్కి మినిమం సిటీసీ ఈజ్ 6 lakhs ఇఫ్ యు ఆర్ గెటింగ్ హైర్డ్ వయా రీలెవెల్. అది కాకుండా మీ యొక్క స్కోర్ బాగుంటే, మీ యొక్క లీడర్ బోర్డ్ పొజిషన్ బాగుంటే రీలెవెల్లో, వాళ్ళు మీకు ఎన్నో ఎక్సైటింగ్ రివార్డ్స్, గుడ్డీస్ కూడా ఇస్తారు. సో అగైన్ ఈ అన్ని డీటెయిల్స్ కోసం మీరు సింపుల్గా చేయవలసింది ఏంటి అంటే, డిస్క్రిప్షన్ ఉన్న లింక్ని యాక్సెస్ చేసి రీలెవెల్ ప్లాట్ఫామ్కి ఇవాళే వెళ్ళండి, సైన్ అప్ చేయండి అండ్ గివ్ ద టెస్ట్ మ్యాన్. ఐ మీన్ కంప్లీట్గా ఫ్రీగా ఉన్నప్పుడు వై ఆర్ యూ వేస్టింగ్ ద ఛాన్స్, అవునా కదా? యా, సో టాపిక్లోకి వెళ్ళిపోతే, టుడేస్ కంపెనీ ఇస్ వాట్ అండి? స్ప్రింక్లర్. సో స్ప్రింక్లర్ అనే కంపెనీ బేసిక్గా ఆఫర్ చేసే సిటీసీ గురించి ముందు మాట్లాడతాను. ఫర్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఇట్ ఈస్ 27 lakhs అనమాట. ఎంత? 27 lakhs. సో మీరు అనుకోవచ్చు, ఇది ఆల్మోస్ట్ అటు ఇటుగా అమెజాన్కి దగ్గరలోనే ఉంది కదా అని చెప్పి. బట్ దెన్ వీళ్ళు ఆఫర్ చేసే బేస్ చూస్తే మీరు షాక్ అవుతారు ఖచ్చితంగా. వీళ్ళ బేస్ ప్యాకేజ్ అంటే బేస్ శాలరీ ఎంత అంటే 24 lakhs అండి. ఎస్, మీరు విన్నది కరెక్టే, ఇట్ ఈస్ 24 lakhs బేస్ ప్యాకేజ్. ఓకే, ఇంకా మిగతా 3 lakhsలో ఆబ్వియస్లీ మనకి వేరియస్ బోనసెస్ అవి ఇవి ఉంటాయి కాబట్టి అవంతా పక్కన పెడితే 24 బేస్ అనేది ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్ అన్నింటిలో కల్లా హైయెస్ట్ అనుకుంటా మేబీ. సో దట్స్ ద రేంజ్ ఆఫ్ సీట్స్ దట్స్ ఆఫరింగ్. ఓకే, అది కాకుండా వీళ్ళు ఇంటర్న్కి ఎంత శాలరీ ఇస్తారు అంటే, బేసిక్గా ఇంటర్న్స్కి వీళ్ళు ఇచ్చే స్టైఫండ్ ఈజ్ 2 lakhs పర్ మంత్. అంటే 2 months ఇంటర్న్షిప్ చేస్తే మీరు జస్ట్ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసే టైంకి యూ విల్ బి ఎర్నింగ్ 4 lakhs అండి. కెన్ యూ గెట్ ఇట్? సో 4 lakhs ఫర్ ఇంటర్న్షిప్ అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్. ఓకే, అగైన్ ఈ యొక్క కంపెనీకి బేసిక్గా చాలామందికి ఈ కంపెనీ గురించి తెలియదు కాబట్టి కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇవాళ నేను చెప్పే ప్రొసీజర్ మొత్తం బాగా అయినండి. ఆఫ్ క్యాంపస్ ద్వారా కూడా ఎలా హైర్ అవ్వాలో చెప్తాను. ఓకే, సో బేసిక్గా ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఒక కోడింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ కోడింగ్ టెస్ట్లో 3 questions ఉంటాయి. అండ్ ఈ 3 questionsకి సేమ్ మార్కింగ్ స్కీమ్ ఉండదు. ఒక క్వశ్చన్కి 50 మార్కులు ఉండొచ్చు, ఒక క్వశ్చన్కి 75 మార్కులు ఉండొచ్చు, ఒక క్వశ్చన్కి 25 మార్క్సే ఉండొచ్చు. సో ఈ విధంగా మార్కింగ్ స్కీమ్ ఉంటుందన్నమాట. ఈ మార్కింగ్ స్కీమ్ బట్టి ప్రతి క్వశ్చన్కి డిఫరెంట్ నెంబర్ ఆఫ్
మార్క్స్ అలాట్ చేసి ఉంటాయి. ఓకే, సో బేసిక్గా ఈ 3 క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఒకటేమో డైనమిక్ ప్రోగ్రామింగ్ కానివ్వండి, డివైడ్ అండ్ కాంకర్ కానివ్వండి, ఇటువంటి అల్గరిథమిక్ బేస్డ్ ఒక క్వశ్చన్ ఉంటుంది. అండ్ అనదర్ క్వశ్చన్ విల్ బి బేస్డ్ ఆన్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్. సో బేసిక్గా మ్యాథమెటికల్ క్వశ్చన్స్ అనేవి, అంటే మ్యాథమెటికల్ లాజిక్ ఫ్రేమ్ చేసి సాల్వ్ చేయగలిగే క్వశ్చన్స్ అనేవి సెకండ్ క్వశ్చన్గా ఉంటాయి. అండ్ థర్డ్ క్వశ్చన్ మ్యాక్సిమం కేసెస్లో అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, లైక్ ట్రైస్ అండ్ ఆల్, సో వాటి మీద ఉంటుందన్నమాట. సో మీరు బేసిక్గా ఏవైతే అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయో ఆ అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్స్ మీరు కంప్లీట్గా డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు. పైన చూసుకున్నా, అంటే ఐ మీన్ మనం ఎలాగైతే డిఫికల్ట్ టాపిక్స్కి చిన్నప్పుడు మ్యాథ్స్లో ఫార్ములాస్ చూసుకునే వాళ్ళమో, అలా పైన ఈ అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్స్ చూసుకున్న, లైక్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, బేసిక్గా వాటి యొక్క వర్క్ ఎలా ఉంటుంది, వాటి యొక్క డెలీషన్ టైం ఎంత, ఇన్సర్షన్ టైం ఎంత, ఇటువంటి బేసిక్స్ తెలుసుకున్న అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్స్ది మీ క్వశ్చన్ సాల్వ్ చేయగలరు. సో ఐ మీన్ అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్స్ కూడా ఒకసారి చూసుకుని వెళ్ళండి ఈ యొక్క ఎగ్జామ్ రాసినప్పుడు. దెన్ ఈ యొక్క కోడింగ్ రౌండ్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే ఇంటర్వ్యూస్. బేసిక్గా 3 ఇంటర్వ్యూస్ ఉంటాయి. 3 ఇంటర్వ్యూస్లో కూడాను డిఎస్సి క్వశ్చన్స్ సాల్వ్ చేశారా, ఓకే గో టు ద నెక్స్ట్ రౌండ్, అలా ఏమి ఉండదంట. సో బేసికలీ మీ యొక్క రెజ్యూమ్ని మాత్రం వీళ్ళు బాగా డ్రిల్ చేస్తారని టాక్ ఉంది. సో మీ రెజ్యూమ్ని, ఐ మీన్ మీరు పైనుంచి కింద వరకు రాసిన ప్రతి వర్డ్ని వీళ్ళు చదివి అది ఎందుకు రాసామని చెప్పి అడుగుతారు. సో మీరు ఒక రెజ్యూమ్లో రాసే ప్రతి పదం మీకు తెలిసి ఉండాలి. అండ్ మీరు ఎందుకు రాశారు, వై హ్యావ్ యూ రిటర్న్ దిస్ అనేది మీకు అర్థమై ఉండాలి. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాజెక్ట్ రాశారు, ఆ ప్రాజెక్ట్లోని మీరు వాడిన టెక్నాలజీ రాశారు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ జాంగో రాశారు, జాంగోనే ఎందుకు వాడారు, వై నాట్ ఫ్లాస్క్, అయినా పైథాన్ ఫ్రేమ్వర్క్లోకి ఎందుకు వచ్చారు, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి మీకు పైథాన్ తప్ప ఎందుకు వేరే లాంగ్వేజ్ చాయిస్గా మారలేదు అనేది డిఫరెంట్ క్వశ్చన్స్ దిల్ బి ఆస్కింగ్ యూ అండి. సో మీ రెజ్యూమ్ని చాలా 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 బాగా డ్రిల్ చేస్తారు. ఓకే, దిల్ బి రోస్టింగ్ ఓకే యువర్ రెజ్యూమ్. అది కాకుండా బేసిక్గా మీరు రాసే ప్రాజెక్ట్ కూడా వీళ్ళు చాలా 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 బాగా డెప్త్గా డ్రిల్ చేసుకుంటూ వెళ్ళిపోతారంట. సో మీరు, నేను చాలాసార్లు చెప్పాను కదా, సో ప్రాజెక్ట్స్ అనేవి మీకు తెలుసుంటేనే రాయండి. కాపీ చేసి పేస్ట్ చేసిన కోడ్, ఆ ప్రతి లైన్ ఆఫ్ కోడ్ ఎందుకు రాశారు అనేది తెలిసి ఉండాలి మీకు. బికాజ్ ఇటువంటి ఇంటర్వ్యూస్ అగైన్ స్ప్రింక్లర్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. సో దీంట్లో మిమ్మల్ని దిల్ బి ఆస్కింగ్ యూ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. కాబట్టి అగైన్ మీ ప్రాజెక్ట్స్ ఏది రాసినా దాని గురించి మీకు పర్ఫెక్ట్గా తెలిసి ఉంటేనే రాయండి. 1-2 రాసినా పర్లేదు, బట్ బాగా తెలిసినవే రాయండి. అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దెన్ ఆబ్వియస్లీ రెజ్యూమ్ని బాగా స్కాన్ చేస్తున్నారని చెప్పాను కాబట్టి మీ యొక్క సిజిపిఏ కూడా ఎంతో కొంత మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే అగైన్ మీ యొక్క రెజ్యూమ్లో జస్ట్ చూసిన వెంటనే ఫస్ట్ కనిపించేది సిజిపిఏ కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ గుడ్, అగైన్ మీకు ఒక ప్లస్ పాయింట్గా మారుతుంది. మీరు కనుక డిఫరెంట్ హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేసి ఉంటే అగైన్ దట్ విల్ బి ప్లస్ పాయింట్స్. మీరు హ్యాకథాన్లో ఎలాగా పార్టిసిపేట్ చేశారు, వాట్ ఫర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్డ్, వాట్ ఫర్ ద టెక్నాలజీస్ యూ యూస్డ్, ఎందుకు సక్సీడ్ అయ్యారు ఆర్ ఎందుకు సక్సెస్ కాలేకపోయారు, అంటే మీరు గెలిస్తే ఎలా గెలిచారు, గెలవకపోతే ఎందుకు గెలవలేకపోయారని చెప్పి అనుకుంటున్నారు అనేటువంటి క్వశ్చన్స్ అడుగుతారంట. సో మీరు హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేస్తుంటే అది మీకు ప్లస్ పాయింట్గా ఖచ్చితంగా మారుతుంది. ఓకే, సో ఫైనల్గా 3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అన్నింటిలో ఈ 20 క్వశ్చన్స్ ఉంటాయి. మధ్యలో డిఎస్ఏ క్వశ్చన్స్ కూడా ఆబ్వియస్లీ ఉంటాయి. బట్ దాంతో పాటు ఎక్కువగా ఈ డ్రిల్లింగ్ సెషన్ ఎక్కువ ఉంటుందంట. సో ఈ 3 ఇంటర్వ్యూస్ అయిపోయాక బేసిక్గా దెర్ విల్ బి వన్ లాస్ట్ హెచ్ఆర్ రౌండ్. ఈ హెచ్ఆర్ రౌండ్లో కూడా అగైన్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ సినారియో క్వశ్చన్స్ అంట. అండ్ వన్ ఫేమస్ సినారియో క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ స్ప్రింక్లర్ ఏంటి అంటే, అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీకు గూగుల్ నుంచి ఆఫర్ వచ్చింది అండ్ స్ప్రింక్లర్ నుంచి ఆఫర్ వచ్చింది, మీరు దేనికి వెళ్తారు అనేది వీళ్ళ ఫేమస్ క్వశ్చన్. సో దానికి ఆన్సర్ ఆబ్వియస్లీ మీరు స్ప్రింక్లర్ అని చెప్పాలి. అండ్ దానికి కొంచెం క్రీమ్ రాసి మంచి రీజన్ తయారు చేసి నాకు స్ప్రింక్లర్ ఎందుకు ఇష్టం అని చెప్పి మీరు ముందే ఆన్సర్ రెడీ అవ్వండి దీనికి కనుక మీరు వెళ్తే కనుక, బికాస్ దట్స్ అ ఫేమస్ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ స్ప్రింక్లర్. ఓకే, సో బేసిక్గా చాలా చాలా కాలేజెస్కి, ఐ మీన్ Tier 2, Tier 3 కాలేజెస్కి స్ప్రింక్లర్ ఆబ్వియస్లీ రాదు. బట్ ఎలా వెళ్ళొచ్చు అంటే ఆఫ్ క్యాంపస్లో కూడా వీళ్ళు హైరింగ్ బాగానే చేస్తారు. సో ప్రతి ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి, అంటే కమింగ్ జనవరిలో మళ్ళీ ఉంటుంది, ఇన్ ద హ్యాకర్ అర్త్ ప్లాట్ఫామ్ వీళ్ళు ఒక ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో జనవరిలో ఈ ఇయర్ కూడా, ఐ మీన్ 2022లో కూడా దెల్ బీ అ ఓపెనింగ్. సో ఖచ్చితంగా జనవరిలో మొత్తం చెక్ చేస్తున్నానండి రెగ్యులర్గా హ్యాకర్ అర్త్ని. సో వచ్చిన వెంటనే అప్లై చేసేయండి అండ్ సేమ్ రౌండ్స్ ఉంటాయి ఇదే విధంగా. అండ్ నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్స్ అయితే ఉంటాయో వాటిని పైన చూసుకోండి అండ్ బేసిక్గా మీ ప్రాజెక్ట్స్ని రెడీగా బాగా ఉంచుకోండి. ఓకే, సో ఇవన్నీ టిప్స్ మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా యూ క్యాన్ డెఫినెట్లీ, ఐ మీన్ క్రాక్ స్ప్రింక్లర్, అండ్ ఐ హోప్ మెనీ ఆఫ్ యూ విల్ డూ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.